హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం వారసుడు బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకున్న దీక్ష పట్టుదల అసాధారణమైనవి, అందులో సందేహం లేదు. అయితే వాటికి తగ్గ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నీలో ఉన్నదా అన్న విషయం నాకు తెలియటం లేదు. ఎందుకంటే అధికారం, ధనం మితంగా ఉన్నప్పుడే మనిషికి శాంతి, సౌఖ్యాలు, నిదానంగా ఆలోచించే ఓర్పు ఉంటాయి. మితిమించితే అహంకారాన్ని పెంచి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని లేకుండా చేస్తాయి. రాజువైన నిన్ను మితిమించిన అధికార సంపదలు నీలోని విచక్షణా శక్తిని పోగొట్టి ఇలా అర్ధరాత్రి సమయంలో ముప్పు తిప్పలు పాలయ్యేలా చేస్తున్నాయేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది. మితిమించిన ధన సంపద కారణంగా విచక్షణ లేకుండా నిర్ణయం తీసుకున్న వజ్రనాభుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. విక్రమపురంలో వజ్రనాభుడు అనే ఒక ధనవంతుడు వ్యాపారి ఉండేవాడు. ధనంతో పాటు అరుదైన దయాగుణం కలవాడు. అందువల్ల ఆయన అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సకల సంపదలు ఉన్నప్పటికీ ఆయన్ను కొంతకాలంగా ఒక తీరని విచారం పట్టి పీడిస్తూ ఉంది. ఆయనకు సంతానం కలగకపోవటమే అందుకు కారణం. వారి తదనంతరం వారి ఆస్తుపాస్తులను నిర్వహించి అనుభవించగల వారసుడు కలగలేదని ఆయన భార్య తరచు తీవ్రమైన ఆవేదన పడుతూ ఉండేవారు. ఇక మీదట వారికి సంతానం కలిగే అవకాశం లేదని గ్రహించిన బంధువులు కొందరు వారి ఆస్తి మీద ఆశతో వారి మీద లేనిపోని ఆదరాభిమానాలు చూపిస్తూ ఉండేవారు. అలాంటి వారి చర్యలు వజ్రనాభుడి ఆవేదనను, బాధను మరింత ఎక్కువ చేసేవి. ఒకనాడు వజ్రనాభుడి దూరపు బంధువు నాగేంద్రవర్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. భోజనం అయ్యాక నాగేంద్రవర్మ వజ్రనాభుడితో, మా అబ్బాయి చంద్రశేఖరుడు చాలా తెలివైనవాడు. దగ్గరగా ఉన్న విద్యాలయంలో విద్య పూర్తి చేశాడు. వాణిజ్య శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాలంటే మణిద్వీపానికి వెళ్ళాలి. అందుకు తగ్గ ఆర్థిక స్తోమత నాకు లేదు. మీరు దయ తలిస్తే వాడు ఉన్నత విద్యను పూర్తి చేయగలడు అని అన్నాడు. సరస్వతి కటాక్షం ఉండాలే కానీ ధనం కోసం వెనుకాడకూడదు. మీ వాడు మణిద్వీపంలో ఉన్నత విద్యను అభ్యసించటానికి అయ్యే ఖర్చులను నేను భరిస్తాను. వాడు విద్యావంతుడు కావటం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయమే కదా అంటూ వజ్రనాభుడు అందుకు కావలసిన ధనం ఇచ్చి పంపించాడు. ఈ విషయం తెలిసిన వజ్రనాభుడి బంధువులు వజ్రనాభుడు చంద్రశేఖరుడి తెలివితేటలకు ముగ్ధుడై అతని ఉన్నత విద్యకు ధన సహాయం చేశాడు కనుక అతన్నే తన వారసుడుగా తీసుకునే అవకాశం ఉందని తమలో తాము అనుకుంటూ ఉన్నారు. వజ్రనాభుడు ఒకనాడు భార్యతో కలిసి దేవాలయానికి వెళుతూ ఉండగా, అయ్యా ఆకలి అంటూ ఒక కుర్రవాడు కనిపించాడు. వజ్రనాభుడు వాడి చేతిలో కొన్ని నాణాలు ఉంచాడు. కుర్రవాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వజ్రనాభుడు ఒక వారం తర్వాత గుడికి వెళ్ళినప్పుడు అదే కుర్రవాడు అక్కడే కనిపించాడు. అయితే వాడిప్పుడు బిచ్చమెత్తడం లేదు, పూలదండలు అమ్ముతూ ఎదురుపడ్డాడు. వజ్రనాభుడిని చూడగానే కుర్రవాడు చేతులు జోడించి, అయ్యా, మామూలుగా మీలాంటి వాళ్ళు చేసే ధర్మాలు పొట్టనింపుకోవటానికే సరిపోయేవి. అయితే ఆ రోజు మీరిచ్చిన నాణాలు తిండి తినేగా కొంత మిగిలాయి. వాటితో పువ్వులు కొని మాలలు కట్టి అమ్మడం ప్రారంభించాను. నా బ్రతుకు గడిచిపోతూ ఉంది. మీ దగ్గర పుచ్చుకున్న డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు మీకు తిరిగి చెల్లించగలననే నమ్మకం నాకుంది అన్నాడు సంతోషంగా. ఆ మాటలకు వజ్రనాభుడు ఎంతో ఆనందం పడ్డాడు. ఆనాటి నుంచి ఆయన గుడికి వెళ్ళటం, ఆ కుర్రవాడి దగ్గర పూలదండలు కొనటం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వజ్రనాభుడు నిద్ర పట్టక ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించిన భార్య, ఆ దేవుడు మనకి అన్నీ ఇచ్చాడే కానీ సంతానం ఇవ్వలేదు.
మన బంధువుల్లో ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటే మీకు వ్యాపార వ్యవహారాలలో సహాయంగా ఉండగలడు కదా అని అంది. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. దైవభీతి ఉన్నవాళ్లే ధనాన్ని సక్రమంగా వినియోగించగలరన్నది నా దృఢమైన విశ్వాసం. అందుకే ధర్మబుద్ధి, దైవభీతి ఉన్న సద్గుణ సంపన్నుడి కోసం వెతుకుతూ ఉన్నాను అన్నాడు వజ్రనాభుడు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నిశ్చింతగా నిద్రపోండి అంటూ భార్య నిద్రపోయింది. మరునాడు సాయంకాలం వజ్రనాభుడు యథాప్రకారం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు ఆయన దృష్టిని ఆకర్షించాడు. ఆ యువకుడు ఆలయ మండపంలో ఒక మూలగా పద్మాసనం వేసుకుని కూర్చుని ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. అదే రోజు కాకుండా వరుసగా 4-5 రోజులు ఆ యువకుడు ధ్యానం చేస్తూ ఉండటం వజ్రనాభుడు గమనించాడు. 5వ రోజు యువకుడు ధ్యానం ముగించే వరకు ఆయన అక్కడే ఉండి అతడు కళ్ళు తెరిచాక, నీ పేరేమిటి నాయనా? నువ్వెవరివి? ఏం చేస్తూ ఉంటావు అని అడిగాడు. నేనొక అనాథను. నన్ను సత్తయ్య అంటారు. నిరంతరం భగవద్ధ్యానం తప్ప మరొకటి ఎరుగను అన్నాడు ఆ యువకుడు ఎంతో వినయంగా. మరి ఆహారం మాట ఏమిటి అని అడిగాడు వజ్రనాభుడు. భగవద్ధ్యానంలో కూర్చుంటే నాకు ఆకలి దప్పికలు ఉండవు. అయినా అఖిల జీవరాశులను కంటికి రెప్పలా కాపాడే ఆ దేవుడు ఏ ధర్మాత్ముడి ద్వారా అయినా నా ఆకలి తీర్చకపోతాడా అన్నాడు ఆ యువకుడు. ఆ సమాధానం వజ్రనాభుడికి ఎంతగానో నచ్చింది. నేను వెతుకుతూ ఉన్న యువకుడు ఇతడేనేమో, భగవత్ సంకల్పం కూడా అదేనేమో అని అనుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి గుడి దగ్గర చూసిన సత్తయ్య గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. మరి కొన్నాళ్ళు ఆ యువకుణ్ణి గమనించి చూడాలనుకున్నారు ఆ దంపతులు. ఆనాటి నుంచి వజ్రనాభుడి సేవకులు సత్తయ్యకు 3 పూటలు ఆహారం అందిస్తూ ఉన్నారు. అతడి చర్యలను గమనించడానికి వజ్రనాభుడు మనుషులను ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ళు గడిచాక వజ్రనాభుడు ఏర్పాటు చేసిన మనుషులు ఆయన దగ్గరికి వచ్చి, సత్తయ్య తరచుగా కన్నీళ్లు పెడుతూ ఉన్నాడు, దారులుగా కారుస్తూ మౌనంగా ఏడుస్తూ ఉన్నారు అని చెప్పారు. వజ్రనాభుడు ఆ సాయంకాలం గుడి దగ్గరికి వెళ్ళి సత్తయ్యతో, నువ్వు మౌనంగా రోధిస్తున్నట్లుగా తెలిసింది. నీకు వచ్చిన కష్టం ఏమిటి? నీ సమస్య చెబితే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. సత్తయ్య లేచి వజ్రనాభుడి పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించండి అంటూ ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నేను నిన్ను క్షమించడం ఏమిటి? అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు వజ్రనాభుడు. నేను మీరు అనుకుంటున్నట్లుగా భక్తుడిని కాదు, దొంగను. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో దొంగతనం చెయ్యాలని మీ ఇంట్లోకి ప్రవేశించాను. ఆ సమయంలో మీరు దైవభక్తి గల యువకుడిని దత్తత తీసుకోవాలని మీ భార్యతో చెప్పడం నేను విన్నాను. మీ ఆస్తికి వారసుడినయ్యే అపూర్వ అవకాశం లభించిందని పొంగిపోయాను. అందుకు తగిన పథకం ఆలోచిస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఇంటి నుంచి బయటపడ్డాను. మరునాడు మీరు గుడికి వస్తారని గ్రహించి మిమ్మల్ని మోసం చేయటానికి భక్తుడి వేషంలో ధ్యానం చేస్తున్నట్లుగా నటించడం మొదలుపెట్టాను. మీరు నన్ను చూశారు. ఆ తర్వాత అన్నీ నేను ఊహించినట్లుగానే జరిగాయి. అయితే రోజులు గడిచే కొద్దీ నిజంగానే దేవుడి మీద భక్తి ఏర్పడింది. నేను గతంలో చేసిన దొంగతనాలను, మోసాలను, పాపకృత్యాలను తలచుకున్నప్పుడల్లా విషాదంతో కన్నీళ్ళు వస్తున్నాయి అన్నాడు సత్తయ్య. ఆ మాటలు విని వజ్రనాభుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. సత్తయ్య మళ్ళీ, మీరు ధర్మాత్ములు. మిమ్మల్ని మోసం చెయ్యటానికి ఎత్తుగడ వేసిన పాపాత్ముడిని నేను. నాకు ఎలాంటి శిక్ష అయినా విధించండి. దానిని అనుభవించాక ఈ నగరం విడిచి వెళ్ళిపోతాను అని అన్నాడు. వజ్రనాభుడు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి తల ఊపి, సత్తయ్య, నువ్వు ఈ నగరం వదిలి వెళ్ళవలసిన పని లేదు. నువ్వే నా వారసుడివి అంటూ అతన్ని వెంటబెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి
రాజా, వజ్రనాభుడు నేను దొంగను అని స్వయంగా చెప్పిన సత్తయ్యను తన వారసుడిగా తీసుకోవటం మితిమీరిన సంపదల కారణంగా వజ్రనాభుడు తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడన్న విషయాన్ని తేటతెల్లం చేస్తుంది కదా. తన సహాయంతో వాణిజ్య శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన తన బంధువు చంద్రశేఖరుడు అతి చిన్న ఆదాయంతో తన కాళ్ల మీద నిలబడిన సమర్థుడైన పూలమ్మే యువకుడు కళ్ళెదుటే ఉండి కూడా కపట ప్రవర్తన కలిగిన కరడుగట్టిన దొంగను తన సంపదలకు వారసుడుగా నియమించడం వజ్రనాభుడి మూర్ఖత్వం అని అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు తన వారసుణ్ణి ఎంపిక చేయటంలో వజ్రనాభుడు తగిన నిర్ణయమే తీసుకున్నాడు. స్వతహాగా ఉపకార బుద్ధి గలవాడు గనక ఆయన తన బంధువైన చంద్రశేఖరుడి ఉన్నత విద్యకు ధన సహాయం చేశాడు. అంతేగాని అతన్ని తన వారసుడిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కాదు. ఇక బిచ్చగాడుగా ఉండి వ్యాపారిగా మారిన కుర్రవాడికి డబ్బు విలువ, దానిని సంపాదించే మార్గము తెలుసు. అయితే అప్పటికే వజ్రనాభుడి దగ్గర ఉన్న ధనాన్ని ఎలా వినియోగించుకోగలడో ఊహించలేం. సత్తయ్య వజ్రనాభుడిని మోసపుచ్చాలన్న కపటబుద్ధితో భక్తుడిగా నటించడం మొదలుపెట్టిన మాట నిజమే. అయితే నిరంతర భగవద్ధ్యానం, వజ్రనాభుడి మంచితనం, సత్తయ్య యొక్క తీవ్రమైన ఆత్మపరిశీలన వాడి మానసిక ప్రవృత్తిని పూర్తిగా మార్చివేశాయి. వాడి మనసులో కలిగిన పశ్చాత్తాపం వాడి పాపకృత్యాలను ప్రక్షాళనం చేసేశాయి. అందువల్లే వాడు తన అసలు చరిత్రను దాపరికం లేకుండా బయటపెట్టి శిక్షను కోరుకున్నాడు. సత్తయ్య నిన్నటి వరకు దొంగ కావచ్చు, అయితే ఇప్పుడు పశ్చాత్తాపంతో మంచి మనిషిగా, భక్తుడిగా మారిపోయాడు. లోక కళ్యాణం కోసం రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి మొదట భయంకరమైన దారిదోపిడీ దొంగగా జీవనం సాగించాడన్న విషయం మరిచిపోకూడదు. సత్తయ్య నిజంగానే భక్తుడిగా మారాడు గనక తన సంపదను ధర్మ మార్గంలో వినియోగించగలడన్న నమ్మకంతో భగవంతుడి పట్ల అపార విశ్వాసం గల వజ్రనాభుడు సత్తయ్యను తన వారసుడిగా స్వీకరించాడు. ఇందులో వజ్రనాభుడు విచక్షణాలోపం కానీ మూర్ఖత్వం కానీ ఏమాత్రం లేదు అని అన్నాడు రాజు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.